ఆయన ఓపెన్గా స్వయాన ఒక మాట చెప్పిండు. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నా కొడుకులు అనుకున్నా, నా తమ్ముళ్ళు అనుకున్నా, నా అన్నదమ్ములు అనుకున్నా, నా అక్క చెల్లెళ్ళు అనుకున్నా, కానీ నా కొడుకుతోటి నేను మాట్లాడలేకపోయినా నా మాట ఒక ఎమోషనల్గా చెప్పుకుంటూ వచ్చిండు. అంటే ఇప్పుడు బండి సంజయ్ కుమార్ చేసే తప్పేందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అనుకోవడమే బండి సంజయ్ కుమార్ చేసిన తప్ప. స్వయాన ఆయన చెప్తా ఉండు ఓపెన్గా, నేను తప్పు చేసినా, నన్ను క్షమించండి ప్రజలారా, నా కొడుకు నేను పట్టించుకోలేదు, నా కొడుకుతో మాట్లాడలేదు అని. నిజంగా బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అన్నదమ్ములు అక్కా చెల్లెలు అనుకోకుండా నా కొడుకే మంచిగా ఉండాలి అనుకుంటే ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండేది కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఓపెన్గా సింపుల్గా చెప్తా ఉండు, నా కొడుకుని పట్టించుకొని ఉంటే, నా కొడుకుతో నేను మాట్లాడుతుంటే ఈరోజు ఇంత వ్యవహారం జరగబోతూ ఉంటే. కానీ నా కొడుకు కేంద్ర మంత్రిగా మంచిగా ఆర్థికంగా మేము మంచిగా ఉన్నాం, బట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిల్లలు మొత్తం నా కొడుకులాగా ఆర్థికంగా మంచిగా ఉండాలన్న ఆలోచనలో బాగానే ప్రజల కోసం పనిచేసిన, నేను ప్రజల కోసం పనిచేసినందుకు ఈరోజు నా కొడుకుని పట్టించుకున్నందుకు, నా కొడుకుతో మాట్లాడినందుకు ఈరోజు నా కుటుంబం ఇబ్బంది పడతామని చెప్పి ఎమోషనల్గా చెప్పింది కదా. అయినా ఆ కన్న తండ్రిని టార్గెట్ చేసుకుంటూ వీడియోలు చేస్తూ ఉన్నారు కదా.